హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఫ్రెండ్స్, ఒక డిస్ట్రిక్ట్ నుంచి ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. అవుట్ సోర్సింగ్ బేసిస్ మీద డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు అలాగే అకౌంటెంట్స్కి సంబంధించినటువంటి పోస్టుల్ని రిక్రూట్ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అకౌంటెంట్స్కి సంబంధించి 13 వేకెన్సీస్ ఉన్నాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి 10 వేకెన్సీస్ ఉన్నాయి. మొత్తంగా 23 వేకెన్సీస్ని ఈ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ పెట్టినటువంటి వారికి మీకున్నటువంటి క్వాలిఫికేషన్స్లో మంచి మెరిట్ మార్క్స్ కనుక ఉన్నట్లయితే ఈ యొక్క జాబ్స్కి మీరు ఈజీగా సెలెక్ట్ అవుతారు. ఇక్కడ మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ లేదు, ఎటువంటి ఇంటర్వ్యూ లేదు. ఒక 100 రూపీస్ డీడీ తీసి ఆ డీడీని అప్లికేషన్తో పాటు మీరు పెట్టి అప్లికేషన్ని మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన A to Z కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు చెప్తాను. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ మిస్ చేసుకోకుండా అప్లై చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. చాలా మంచి నోటిఫికేషన్ ఇది. వేకెన్సీస్ తక్కువైనా కూడా ఎటువంటి ఎగ్జామినేషన్ కానీ ఇంటర్వ్యూ కానీ లేదు కాబట్టి ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. ఓకే, కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చేటువంటి బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, మీలో ఎవరైతే ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరి కోసం టాప్ ఎడ్యుకేటర్స్ తోటి ఆన్లైన్లో క్లాసెస్ అనేవి చెప్తున్నారు. మీరు ఫ్రీ క్లాసెస్ని BSK10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసి అన్లాక్ చేసుకుని ఫ్రీగా చూడవచ్చు. డిస్క్రిప్షన్లో క్లాసెస్ లింక్స్ ఉన్నాయి. మనకి రాబోయేటువంటి రోజుల్లో మనకి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ అలాగే గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించినటువంటి బ్యాచ్ కోర్సెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. అందులో కూడా జాయిన్ అవ్వండి. నైట్ 8 PM నుంచి 8:30 PM మధ్యలో ఫ్రీ టెస్ట్ అనాలిసిస్ ఉంటుంది. అందులో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఫ్రీ మాక్ టెస్ట్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. BSK10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసి సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఫస్ట్ 1 మంత్కి తీసుకోండి. ఆ తర్వాత మీకు నచ్చినట్లయితే ఫర్దర్గా ఎక్స్టెండ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఉన్నాయి. ఈ లింక్స్పై క్లిక్ చేసి సబ్స్క్రిప్షన్ తీసుకొని ఈ క్లాసెస్ అండ్ కోర్సెస్లో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, చాలామంది లైక్ చేయమని చెప్పేసి అడుగుతున్నా కూడా చాలామంది లైక్ చేయట్లేదు. నేను లైక్ చేయమని చెప్పేసి ఎందుకు అడుగుతున్నాను అంటే నాకు కొంత ఎంకరేజ్మెంట్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇలాంటి నోటిఫికేషన్స్ మనకి చిన్న చిన్న వెబ్సైట్స్లో కానీ అలాగే న్యూస్ పేపర్స్లో కానీ రావు. నేను మీకోసం తెలంగాణకి సంబంధించినటువంటి అఫీషియల్ సైట్స్ అన్ని వెతికి ఈ నోటిఫికేషన్స్ తీసుకొచ్చి మీకోసం వీడియో చేస్తున్నాను. సో కనీసం నన్ను ఎంకరేజ్ చేయడానికి ఈ వీడియోస్ని లైక్ చేసి మీరు కనుక సపోర్ట్ ఇచ్చినట్లయితే నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్పై క్లిక్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇక్కడ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ DMHO నుంచి రావడం జరిగింది, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి. ఈ నెల 23వ తేదీన ఈ యొక్క నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. నేషనల్ హెల్త్ మిషన్ కింద ఈ యొక్క అవుట్ సోర్సింగ్ ఆర్ కాంట్రాక్ట్ బేసిస్కి సంబంధించిన ఉద్యోగాల్ని విడుదల చేయడం జరిగింది. డేటా ఎంట్రీ అండ్ అకౌంటెంట్స్కి సంబంధించిన ఈ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ అవుట్ సోర్సింగ్ బేసిస్ మీద ఉన్నటువంటి పోస్టులన్నీ కూడా ఆ పర్టికులర్ పీరియడ్ వరకు మీరు ఆ జాబ్లో చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. మొత్తం 2 రకాల పోస్టులు ఉన్నాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు KCR కిట్ అనేటువంటి స్కీమ్కి సంబంధించి పనిచేయాల్సి ఉంటుంది. కేసీఆర్ కిట్ అని చెప్పేసి ఒక స్కీమ్ ఉంది కదా, సో ఆడవాళ్ళకి సంబంధించి ఈ డెలివరీ అయిన తర్వాత ఇచ్చేటువంటి ఈ యొక్క కిట్ ఇది. సో దీనికి సంబంధించినటువంటి డేటాని ఎంటర్ చేసేటువంటి జాబ్స్ అనమాట. 11,500 రూపాయలు శాలరీ అయితే ఇస్తారు. 10 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ పోస్టుల్ని అవుట్సోర్సింగ్ బేసిస్ మీద భర్తీ చేస్తున్నారు. ఇంకా సెకండ్ వన్ వచ్చేసి అకౌంటెంట్స్కి సంబంధించి 10,000 రూపాయలు శాలరీ అయితే ఇస్తారు. 13 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ పోస్టుల్ని కాంట్రాక్ట్ బేసిస్ మీద భర్తీ అయితే చేస్తున్నారు. వీటికి సంబంధించి చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకైనా అలాగే అకౌంటెంట్ పోస్టులకైనా కూడా 18 నుంచి 34 సంవత్సరాల వయసు కలిగినటువంటి UR క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఇంకా మిగిలినటువంటి SC ST BC క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అంటే వీరికి 39 సంవత్సరాల వయసు ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్కి 3 years ఇచ్చారు. అంటే వీరు 37 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. డిజేబుల్డ్ పర్సన్స్కి 10 years ఇచ్చారు. అంటే వీరికి 44 years ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి దీన్ని బట్టి తెలుస్తుంది. ఈ యొక్క ఏజ్ లిమిట్ అనేది మనకి యాక్చువల్గా ఈ సంవత్సరం జూలై 1st తేదీ నాటికి ఈ మినిమం టు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది ఉండాలన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్ అలాగే అకౌంటెంట్స్కి సంబంధించి 2 పోస్టులకి కూడా ఏదైనా డిగ్రీ అర్హత కలిగినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దానితో పాటు 2 years కంప్యూటర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఫ్రెండ్స్, ఈ కంప్యూటర్ ఎక్స్పీరియన్స్ అనేది కంప్యూటర్కి సంబంధించి ఏ విధంగా ఆపరేట్ చేయాలి, అందులో ఉండేటువంటి MS ఆఫీస్ కానీ ఇంకా ఇతర ఏవైతే మనకి
ఫీచర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మ్యాక్సిమం అందరికీ తెలిసినటువంటి విషయాలే కాబట్టి ఈ నోటిఫికేషన్కి అందరూ కూడా అప్లై చేసుకోండి. రూల్ ఆఫ్ రిజర్వేషన్ని అనుసరిస్తూ ఈ రిక్రూట్మెంట్ అయితే చేస్తారు. అయితే రిక్రూట్మెంట్కి సంబంధించిన మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ డిఎస్సిలో మొత్తం 5 మెంబర్స్ ఉంటారు. 5గురిలో చైర్మన్ కింద డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉంటారు. మిగిలినటువంటి 4 మెంబర్స్గా ఉంటారు. డిఎంహెచ్ఓ ఆఫీసర్, డిప్యూటీ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్కి సంబంధించి, డిసిహెచ్ఎస్, అలాగే ఇంకొక మెంబర్ని తీసుకోవడం జరుగుతుంది చైర్మన్. సో మొత్తంగా 5 ఈ మెంబర్స్ ఉండి ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సెలక్షన్ ఏ విధంగా చేస్తారు అంటే మొత్తం 100 మార్క్స్కి ఉంటుంది. ఈ 100 మార్క్స్లో 90 మార్క్స్ అనేవి మీకున్నటువంటి ఏదైనా డిగ్రీ అర్హత కలిగినటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి వచ్చినటువంటి ఆ యొక్క క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మెరిట్ మార్క్స్ ఆధారంగా తీసుకోవడం జరుగుతుంది. మిగిలినటువంటి 10 మార్కులు వచ్చేసి ఏజ్ లిమిట్కి సంబంధించినటువంటి మార్క్స్ అయితే అలాట్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ విధంగా రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే మెరిట్ లిస్ట్ విల్ బీ ప్రిపేర్డ్ బేస్డ్ ఆన్ ది మార్క్స్ అబ్టైన్డ్ విత్ అబోవ్ క్రైటీరియా అండ్ డిస్ప్లేడ్ ఆన్ ది వెబ్సైట్ ఫర్ ట్రాన్స్పరెన్సీ అండ్ ఆల్సో కాలింగ్ అబ్జెక్షన్స్ అని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో మనకి పైన మెన్షన్ చేసినటువంటి ఎడ్యుకేషనల్ క్రైటీరియా ఏ విధంగా అయితే ఉందో అలాగే ఇక్కడ మెన్షన్ చేసినటువంటి సెలక్షన్ ఏ విధంగా అయితే చేస్తామని చెప్పేసి మెన్షన్ చేశారో దాని బేసిస్ ఆధారంగా మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు. అలాగే దీనికి సంబంధించి వెబ్సైట్లో కూడా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల యొక్క లిస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరిస్తూ ఈ సెలక్షన్ అయితే చేయడం జరుగుతుందని మెన్షన్ చేశారు. ఇంకా ఈ యొక్క డేటా ఎంట్రీ ఆపరేటర్, అకౌంటెంట్ పోస్టులన్నీ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లోనే చేయాల్సి ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఏ విధంగా అప్లై చేయాలనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలనుకున్నారో దీనికి సంబంధించి అప్లికేషన్ని rangareddy.telangana.gov.in అనేటువంటి సైట్ నుండి డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోవాలని చెప్పేసి మెన్షన్ చేశారు. నేను మీకు అప్లికేషన్ ఫామ్ కూడా ప్రొవైడ్ చేస్తాను, డిస్క్రిప్షన్లో ఉంటుంది. అయితే మీరు అప్లికేషన్ ఫామ్ పెట్టేటప్పుడు ఈ 13 విషయాలను కూడా, ఈ డాక్యుమెంట్స్ని కూడా మీరు అటాచ్ చేసి పెట్టాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు. ఈ 13th వన్ చూసుకున్నట్లయితే 100 రూపీస్ డీడీ అనేది ఇన్ ద ఫేవర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్, ఆంధ్రా బ్యాంక్, రాజేంద్ర నగర్, డీడీ ఎగ్జంప్షన్ ఫర్ ఎస్సీ ఎస్టీ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే 100 రూపీస్ అనేది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ పే చేయాల్సినటువంటి అవసరం లేదు. యూఆర్, ఈడబ్ల్యూఎస్ అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 100 రూపీస్ డీడీ అనేది డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ పేరు మీద రంగారెడ్డి డిస్ట్రిక్ట్కి సంబంధించి ఈ యొక్క డీడీ అనేది తీసి అప్లికేషన్తో పాటు ఈ డాక్యుమెంట్స్ పెడతారు కదా, ఈ డాక్యుమెంట్స్తో పాటు ఆ డీడీని కూడా పెట్టాల్సి ఉంటుంది స్లిప్ని. ఇక్కడ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ఉండాలి, ఇంటర్మీడియట్ మార్క్స్ లిస్ట్ ఉండాలి, అలాగే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్ ఉండాలి. అంటే దీనికి సంబంధించి ఏదైతే డిగ్రీ అర్హత అడిగారో ఆ డిగ్రీ అర్హతకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ పెట్టాలి, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టాలి, స్టడీ సర్టిఫికేట్ 1st క్లాస్ నుంచి 7th క్లాస్ అది పెట్టాలి. అన్ని మార్క్స్ మెమోస్కి సంబంధించిన క్వాలిఫైయింగ్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పెట్టాల్సి ఉంటుంది. ఇంకా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఆ పర్టికులర్ క్యాండిడేట్స్ పెట్టాలి. అలాగే ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ ఫర్ ఎంబీబీఎస్ అండ్ నర్సింగ్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు పెట్టాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఈ విధంగా ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు అప్లికేషన్తో పాటు అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్ళు దీనికి సంబంధించినటువంటి జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా అప్లికేషన్తో పాటు పెట్టి ఈ నెల 28వ తేదీలోపు ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి డిఎంహెచ్ఓ, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్, నియర్ పిల్లర్ నంబర్ 294, శివరాంపల్లి, రాజేంద్ర నగర్ మండల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్కి సంబంధించిన ఈ పిన్ కోడ్ 500052 అనేటువంటి యొక్క అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా సబ్మిట్ చేయాలి. సో దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ మనం క్రింద చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫామ్ కూడా ఉంది. అప్లికేషన్ ఫామ్ని మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఏ పోస్ట్కి మీరు అప్లై చేస్తున్నారు అనేది మెన్షన్ చేసి దీనికి సంబంధించినటువంటి మీ యొక్క ఫోటో, మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. చిన్న అప్లికేషనే. సో ఇవన్నీ పెట్టేసి వీటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అటాచ్ చేసి డీడీ ఫామ్ కూడా పెట్టేసి మీరు ఈ పర్టికులర్ అడ్రస్కి ఈ నెల 28వ తేదీలోపు అప్లై చేసుకోవాలి. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.